రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఎట్టకేలకు తెరపడేలా కనిపిస్తున్నాయి పరిస్థితులు. యుద్ధం ముగించడానికి రష్యా ప్రెసిడెంట్ పుతిన్, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ముందు కొన్ని డిమాండ్స్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. గత వారం రోజుల నుంచి పుతిన్ ఉక్రెయిన్ పై పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. ఇది ట్రంప్ కు చికాకు తెప్పించింది. పుతిన్ పై అసహనం వ్యక్తం చేశాడు. పిచ్చి పట్టినట్లు ఉక్రెయిన్ పై ఆ బాంబుల వర్షం ఏమిటని పుతిన్ నిలదీశాడు. పద్ధతి మార్చుకోకపోతే తగిన విధంగా బుద్ధి చెప్తామని కాస్త ఘాటుగానే నిలదీశాడు. దీంతో పుతిన్ కాస్త తగ్గాడని చెప్తున్నారు. మరి పుతిన్ డిమాండ్లు ఏంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు వచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ట్రంప్ దెబ్బకు కాస్త దిగివచ్చినట్టే కనిపిస్తోంది. గత 2 రోజుల నుంచి ట్రంప్ పుతిన్ పై కన్నెర్ర చేస్తున్నారు. ఈ నెల 20న పుతిన్ కుర్స్క్ రీజియన్ కు హెలికాప్టర్లో వెళ్లినప్పుడు ఉక్రెయిన్ ఆయనను హత్య చేయడానికి పెద్ద డ్రోన్లను ప్రయోగించింది. రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా సుమారు 43 డ్రోన్లను అడ్డుకుని పుతిన్ ను కాపాడింది రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అటు తర్వాత నుంచి రష్యా ఉక్రెయిన్ పై ఏకబిగిన రాత్రనక పగలనక బాంబుల వర్షం కురిపించింది. ఇది ట్రంప్ కు ఆగ్రహం తెప్పించింది. పుతిన్ కు పిచ్చి పట్టిందా? కీవ్ పై అంతలా బాంబుల వర్షం కురిపించాలా అని నిలదీశాడు. అమాయకుల ప్రాణాలను తీస్తున్నాడు, దీనికి గట్టి చర్యలు తీసుకుంటామని పుతిన్ ను నేరుగా హెచ్చరించాడు ట్రంప్. మరి దీంతో దిగొచ్చాడో లేక తనంతటి తానే రాజీకి వచ్చాడో తెలియదు, కానీ ట్రంప్ ముందు కొన్ని డిమాండ్లు పెట్టాడు. ఆ డిమాండ్లేంటో చూద్దాం. ఇక పుతిన్ డిమాండ్లు, కండిషన్ల విషయానికొస్తే ఉక్రెయిన్తో యుద్ధం ముగించడానికి పాశ్చాత్య దేశాలు నాటో తూర్పు ప్రాంతానికి విస్తరించమని లిఖితపూర్వకంగా రాసిన లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు రష్యాపై విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని క్రెమ్లిన్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ట్రంప్ ఇటీవల కాలంలో ఉక్రెయిన్పై పుతిన్ దాడులను పెంచడం పట్ల అసహనం వ్యక్తం చేశాడు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే 24 గంటల్లో యుద్ధాన్ని ముగిస్తామని ఎన్నికల ప్రచార సందర్భంగా గొప్పగా చెప్పాడు. ట్రంప్ పగ్గాలు చేపట్టి 5 నెలలు దాటినా చర్చల్లో పురోగతి కనిపించలేదు. దీంతో చర్చలకు పుతిన్ సహకరించకపోవడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాల్పుల విరమణకు అంగీకరించకపోవడంతో పాటు తాత్సారం చేయడంతో పుతిన్ను ఉద్దేశించి నిప్పుతో చెలగాటమాడుతున్నాడని ఘాటుగా హెచ్చరించాడు. దీంతో పుతిన్ కాస్త దిగివచ్చాడు. గత వారం పుతిన్ సుమారు 2 గంటల పాటు ఫోన్లో ట్రంప్తో మాట్లాడారు. ఉక్రెయిన్తో శాంతి ఒప్పందానికి సిద్ధమేనని అంగీకరించాడు. కాల్పుల విరమణకు సరే అన్నాడు. అయితే దీనికి సంబంధించి ఒక మెమొరాండాన్ని తయారు చేస్తున్నాడు. అది ఎన్ని రోజులు పడుతుందో మాత్రం తెలియడం లేదు. ఇదిలా ఉండగా కీవ్తో పాటు యూరోపియన్ యూనియన్లు మాత్రం పుతిన్ను నమ్మడం లేదు. ట్రంప్తో ఒకవైపు శాంతి చర్చలు అంటూనే ఉక్రెయిన్ను తూర్పు ప్రాంతంలో పెద్ద ఎత్తున సైనికులను పంపుతున్నాడని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా క్రెమ్లిన్ నుంచి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పుతిన్ ట్రంప్తో పాటు యూరోపియన్ యూనియన్కు కొన్ని కఠినమైన కండిషన్లు పెట్టి యూరోపియన్ యూనియన్ నాయకుల నుంచి లిఖితపూర్వకంగా హామీ తీసుకోవాలనుకుంటున్నాడు. ఇక పుతిన్ డిమాండ్ల విషయానికి వస్తే నాటో మిలిటరీ దళాల తూర్పు ప్రాంతానికి విస్తరించరాదని, అలాగే ఉక్రెయిన్కు, జార్జియాకు, మోల్డోవాకు నాటోలో సభ్యత్వం ఇవ్వరాదని షరతు విధించాడు. అలాగే ఉక్రెయిన్ కూడా మధ్యస్థంగా ఉండాలి. అలాగే రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు ఎత్తివేయాలనేది ఆయన ప్రధాన డిమాండ్. ఇక ఆంక్షల్లో భాగంగా రష్యా ప్రభుత్వ ఆస్తులను వివిధ బ్యాంకుల్లో స్తంభింపజేశారు. వాటిని ఎత్తివేయాలని, అలాగే ఉక్రెయిన్లో ఉండే రష్యా భాష మాట్లాడే వారికి పూర్తి భద్రత కల్పించాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పుతిన్ షరతులను యూరోపియన్ దేశాలు అంగీకరించకపోతే పుతిన్ తన మిలిటరీ పవర్ను పూర్తిగా వినియోగించి శాంతి అంటే ఎంత భయంకరంగా ఉంటుందో వారికి చూపిస్తాడని క్రెమ్లిన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక పుతిన్తో పాటు రష్యాకు చెందిన ప్రభుత్వ అధికారులు మాత్రం శాంతి చర్చల విషయానికొస్తే ముందుగా రూట్ కాజ్ అంటే అసలు మూలాలకు పోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పుతిన్ కోరుకునేదేమంటే ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారుల నుండి డీనాజిఫైయింగ్ చేయాలంటాడు. నాజీలు ప్రభుత్వ అధికారులుగా ఉండకూడదంటాడు. అలాగే ఉక్రెయిన్ను డీలిమిటరైజింగ్ చేయాలంటాడు. సరిహద్దుల నుంచి, కీలక ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ మిలిటరీని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇక రష్యా కూడా నాటోలో చేరాలని కోరికను వ్యక్తం చేసింది. ఒకవేళ చేరితే వీటో అధికారం ఇవ్వరాదని కీవ్ తరచూ కోరుతూ వస్తోంది. కాగా
ఉక్రెయిన్ మాత్రం పాశ్చాత్య దేశాలతో బలమైన సంబంధాలను కొనసాగిస్తామని చెబుతోంది. రష్యా భవిష్యత్తులో తమపై యుద్ధానికి దిగితే పాశ్చాత్య దేశాలు తమ సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తాయని ఉక్రెయిన్ చెబుతోంది. ఇక రష్యా విషయానికొస్తే తమ డిమాండ్లను అంగీకరిస్తే సరే, లేదంటే పుతిన్ మాత్రం యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తాడని క్రెమ్లిన్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఎన్ని కఠినమైన ఆంక్షలు విధించినా పట్టించుకోడని, ఉక్రెయిన్తో ఎన్ని సంవత్సరాలైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాడనేది క్రెమ్లిన్ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం. ఇక పుతిన్ మాత్రం తన డిమాండ్లను సంబంధించి ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని చెబుతున్నాడు. అదీ కాకుండా ఇప్పటి వరకు రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాలను ఉక్రెయిన్కు అప్పగించమని, తూర్పు ఉక్రెయిన్లో 4 రీజియన్లు తమకు అప్పగించాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నాడు. మొత్తానికి పుతిన్ మాత్రం తాను ప్రతిపాదించిన డిమాండ్లకు అంగీకరిస్తే తప్ప యుద్ధానికి ముగింపు పలకనని చెబుతున్నాడు. ఇక ట్రంప్ విషయానికొస్తే తనకు పుతిన్తో సన్నిహిత సంబంధాలున్నాయని, పుతిన్ కూడా శాంతిని కోరుకుంటున్నాడని తాను భావిస్తున్నానని చెప్పాడు. అదే సమయంలో ట్రంప్ త్వరగా ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు, శాంతి చర్చలకు రాకపోతే మరిన్ని కఠినమైన ఆంక్షలు విధిస్తానని హెచ్చరించాడు ట్రంప్. ఆదివారం నాడు సోషల్ మీడియా ట్రూత్లో ట్రంప్ ఒక పోస్టు పెడుతూ పుతిన్కు పిచ్చిపెట్టినట్లు వ్యవహరిస్తున్నాడు, ఉక్రెయిన్పై ఎడతెరిపి లేకుండా వైమానిక దాడులు చేస్తున్నాడు, అమాయక పౌరులు చనిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరి పుతిన్ డిమాండ్లను ఇటు ట్రంప్తో పాటు యూరోపియన్ యూనియన్లు నాయకులు జెలెన్స్కీ అంగీకరిస్తారో లేదో వేచి చూడాల్సిందే.